ఓం శ్రీ లలితాదేవ్యై నమః. లలితా సహస్రనామంలో 34వ శ్లోకం. హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధి శ్రీమద్వాగ్భవకూటైక స్వరూప ముఖ పంకజ. ఈ స్తోత్రంలో 2 నామాలున్నాయి. ఓం హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధి అయి నమః. శ్రీదేవి భండాసురుని భస్మం చేసింది. అదే పరమేశ్వరి త్రినేత్రుని కోపానికి దగ్ధమైన మన్మధుని తిరిగి బ్రతికించింది. దేవి భస్మము చేయగలదు, అమృతునిగా కూడా చేయగలదు. అటువంటి లలితాదేవికి నమస్కారము. ఓం శ్రీమద్వాగ్భవకూటైక స్వరూపముఖ పంకజాయై నమః. 15 మంత్రమునందు గల మొదటి అక్షరముల కూటమిని వాగ్భవ కూటమి అంటారు. అక్షరాల సముదాయమే అమ్మవారి ముఖపద్మమవుచున్నది. అటువంటి లలితాదేవికి నమస్కారములు. దేవి సూక్ష్మ రూపం 15 మంత్రం. మొదటి కూటమి వాగ్భవ కూటం. శరీరంలో కంఠం వరకు ఉండే అగ్రభాగం 5 బీజాక్షరాలు కూటమి. అవి క, ఏ, ఈ, ల, హ. ఇక 35వ శ్లోకం. కంఠాదక్కటి పర్యంత మధ్యకూట స్వరూపిణి శక్తికూటైకతాపన్న కట్యదో భాగధారిణి. ఈ స్తోత్రంలో 2 నామాలున్నాయి. ఓం కంఠాదక్కటి పర్యంత మధ్యకూట స్వరూపిణ్యై నమః. కంఠము నుండి కటి భాగం వరకు కలది దేవి. సూక్ష్మ రూపంతో అనగా మంత్ర రూపంతో 15 మంత్రం మధ్యకూటమి అయిన 6 అక్షరాల సముదాయము. దీనిని కామరాజు కూటమి అని కూడా అంటారు. హ, స, క, ర, ల, హ్రీం అనే 6 అక్షరాల సమాహారమైన దేవికి నమస్కారములు. ఓం శక్తికూటైకతాపన్న కట్యతో భాగధారిణ్యై నమః. శక్తి కూటమితో ఏకత్వం పొందినటువంటి కటి క్రింది ప్రదేశము కలిగి ఉన్న దేవి సూక్ష్మ రూపంలో 15 మంత్రములో చివర 4 అక్షరముల సముదాయమే. స, క, ల, హ్రీం పరాకూటము అంటారు ఈ 4 అక్షరాలని. ఈ పరాకూటధారిణి అయిన దేవికి నమస్కారములు. ఈ విధంగా దేవి యొక్క సూక్ష్మ రూపం వివరించబడింది. 36వ శ్లోకం. మూల మంత్రాత్మిక మూలకూటత్రయ కళేబరా కులామృతైకరసిక కుల సంకేత పాలిని. ఈ స్తోత్రంలో 4 నామాలున్నాయి. ఓం మూల మంత్రాత్మికాయై నమః.